భారతదేశానికి మరి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవంగా మరి ఈరోజు ఘనంగా వేములవాడ టౌన్ నందు టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ అన్న గారు మరి వచ్చి మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆహ్వానాన్ని మరి మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజులలో ఇంకా అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో భాగస్వామైన పరిసర ప్రాంత ప్రజలు, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే తరాలకు స్వాతంత్రం రావడానికి కోసం ఒక అహింసా మార్గాన ప్రపంచ దేశంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక స్వాతంత్రం కొరకు మన గాంధీ మార్గంలోనే ఇంత పెద్ద ఒక రక్త బొట్టు చిందించకుండానే అనేక రకమైన ఉద్యమాలు చేసి ఇలా బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసి స్వేచ్ఛ స్వాతంత్ర కార్యక్రమానికి చేసిన ఆ మహనీయులు గాంధీ గారికి ఒకసారి ఆ యొక్క స్వాతంత్ర కార్యక్రమంలో స్వాతంత్రం రాకముందు ఎంతోమంది మహామహనీయులు గొప్ప నాయకులందరినీ స్మరించుకుంటూ ఈ యొక్క రాబోయే కాలం ముఖ్యంగా యువతలకు స్వాతంత్రకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అవగాహన కూడా కల్పించే విధానంగా ఆ మహనీయులకు స్మరించుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు బ్రిటిష్ పాలనలో భారతదేశం స్వతంత్రం కోసం ఆనాడు గాంధీ మరి అహింస శాంతియుత మార్గంలో అనేక ఉద్యమాలు చేసి మరి స్వతంత్రాన్ని మరి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అదే తరహాలో మరి ఆనాడు మరి ముస్లిం రాజ్యాంగం ఉన్నటువంటి ఈ హైదరాబాద్ దేశంగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా మరి అప్పటికి స్వతంత్రం రాలే. 1948 సెప్టెంబర్ 17న మరి ఈ భారతదేశం ఆనాడు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మరి ఆ స్వతంత్ర పోరాట స్ఫూర్తితోనే మరి కేసీఆర్ గారు మరి 2001లో ఆనాడు మరి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 1969 ఉద్యమం కానీ మరి మల్లిదశ ఉద్యమం ద్వారా కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని జూన్ 2న మనం జరుపుకుంటూ ఉంటాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి స్వతంత్రం పోరాటం మరి అనేక ఉద్యమాలకు కూడా స్ఫూర్తిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలలో మరి గాంధీని అయితే ఏ విధంగా తలుచుకుంటామో మరి ఇతర ముఖ్య నాయకులను ఏ విధంగా తలుచుకుంటామో మరి ఈ తెలంగాణ పోరాటాన్ని స్వతంత్ర పోరాటాన్ని కూడా ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని కూడా ఈ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈనాడు ఈ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు తెలంగాణ చౌక్లో ఈ జాతీయ జెండా ఆవిష్కరించి మరి స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు హాజరైనటువంటి మరి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారిని మరి ప్యాక్స్ డైరెక్టర్ తిరుపతన్న కానీ మరి ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మా పట్టణ యువ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.